హ్మ్. మీ అందరికి ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు బోధన గురించి మనము కొన్ని దినముల నుండి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా 5 రొట్టెలు 2 చేపల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, అనేక నీ పరలోకపు సత్యాలను ప్రభా నీ శిష్యులతో మీరు ఉపమానంతో మాట్లాడి ప్రభా గొప్ప కార్యాలు చేస్తూ నైనా నీ రాజ్యాన్ని ప్రకటిస్తూ వస్తుండగా మేము కూడా దాన్ని ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికి దయచేసి మమ్మల్ని ఆది నుండి అంతవరకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము యేసయ్య చేసిన మరి యొక్క అద్భుతాలని గురించి మనము చూస్తాము. అంతకుముందు మనం ఆలోచన చేయవలసింది ఏమంటే, యేసు స్వామి 33.5 సంవత్సరము, అందులో ప్రత్యేకంగా ఆ 3.5 సంవత్సరము ఈ లోకంలో పరిచర్య చేసుకొని వచ్చాడనమాట. ఎంతో తక్కువ కాలంలో తన యొక్క రాజ్య స్వార్థ ఆ యొక్క విశేషంగా ఆయన అందరికీ తెలియపరుస్తూ వచ్చినారు. ఆ చిన్న గుంపు, వాళ్ళు ఏమి ఎరుగని పామరులు అనమాట. చేపలు పట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ యొక్క పరలోక రాజ్య సత్యాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ యొక్క టాపిక్ మీద చెప్పుకుంటా వస్తున్నాడు. ఈ దినం వాళ్ళ విశ్వాసాన్ని ఆయన పరీక్ష చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడే యోహాను తల నరకబడింది. ఆయన యేసుస్వామి యొక్క కజిన్ అన్నమాట. ఆయన తల నరకబడింది కాబట్టి ఆయన లోకానుసారంగా కొంచెము బాధపడినట్లు ఆ వాక్యంలో మనం చూస్తాం. ఆయన అటు తర్వాత ఆ యొక్క డెజర్ట్ ప్రాంతానికి, ఒక ఎడారికి వెళ్ళినట్లు చూస్తాం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. అంటే మామూలుగా మనకు కూడా ఏదైనా మన కుటుంబాల్లోనో ఎవరైనా చనిపోయినా లేకుంటే ఏదైనా అసంభవం జరిగితే మనలో బాధ ఉంటుంది. యేసయ్య కూడా అలాగా బాధపడుతూ తన శిష్యులందరినీ కూడా పిలుచుకొని వెళ్ళి అలాంటి స్థలానికి వెళ్ళిపోవాలా, ఒక ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుణ్ణి ఎవ్వరు కూడా అక్కడ వదలడం లేదనమాట. ఆ యొక్క సూచ్యక్రియలన్నీ కూడా చూచి దండోపదండంగా ప్రజలందరూ కూడా ఆయన వెంబడి వెలుచున్నట్లు మనం చూస్తాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచ్యక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. వాళ్ళు కొంచెమైనా సమయం దొరికితే పోయి ఎక్కడైనా ఆగారం తినొచ్చు, వాళ్ళకు కూడా కొంచెం శిష్యులు కూడా రెస్ట్ ఉండాలని అనుకునేమో వాళ్ళందరూ కూడా ఎడారి ఆ యొక్క డెజర్ట్ ప్లేస్కు వెళ్ళుచున్నారు. అయితే ఆయనను అక్కడ కూడా వదలలేదనమాట. ఆయన తండ్రి చిత్తం మీదనే ఉంటున్నాడు. అయితే ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తున్నారు. అప్పుడే నజరేతులో ఆయన ఉన్నాడనమాట. నజరేతులో ఎక్కువ సూచక్రియలు చేయలేకపోయినాడు. ఎందుకంటే ఒక సొంత ప్రాంతంలో ఆ యొక్క ప్రవర్తకు ఎక్కువ ఘనత మహిమ ఉండదు. ఎందుకంటే వాళ్ళ మాటలను బట్టి ఆ అధ్యాయం అంతా నేను ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈయన మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, వడ్రంగివాడు కదా, వాళ్ళ అన్నదమ్ములు మనకు తెలుసు కదా, యూదా మనకు తెలుసు కదా, అలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తూ పరలోక రాజ్యం గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళలో ఏమాత్రము సలనం లేదనమాట. అయితే సొంత ప్రాంతంలో అయితే ఇక్కడ చూస్తే ఆ గలిలేయ అంటే తిబేరియా సముద్రం అనగా గలిలేయ సముద్రము దాటి అందరికీ ఆయన వెళ్ళుచున్నాడు. శిష్యులు వెంటబడి వెళ్తున్నారు. అయితే చూచే వాళ్ళందరూ ఊరుకు ఉండకుండా రోగులేడలు ఆయన చేసిన సూచ్య కార్యాలు, అనేక దయాలను వెళ్ళగొడుతున్నాడు. శానా దయం పట్టిన వాడిని వెళ్ళగొడుతున్నాడు. గుడ్డి వాళ్ళందరినీ చూపు పొందలాగా చేస్తున్నారు. చనిపోయిన వారితో సహితం లేపుతున్నారు. ఆయన యొక్క ఆయన కీర్తి అంతలక ప్రాకిపోయిందనమాట. మనం ఈ దినాల్లో ఇవే చెప్పుకొని ఊరికి ఉండేదానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ శక్తి పొంది అభిషేకం పొంది మనం కూడా దేవుని వాక్యాన్ని ఘనంగా బోధించాల. ప్రజలు తండోపదండగా వాక్యం వినేదానికి రావాలన్నమాట. మనం వాక్యాన్ని వడ్డించాలన్నమాట. ప్రత్యేకంగా ఈ అద్భుతాలను చూచినప్పుడు మనందరికీ తెలుసు, బైబిల్లో 2 చోట మనం చూస్తాము. 5,000 ఒకసారి, 4,000 మనుషులకు ఒకసారి. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆయన అప్పం పెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చెను. అప్పుడు పస్కా అను పండుగ సమీపించెను. అక్కడ చూసినప్పుడు కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపును అడిగాను. కానీ ఏమి చేయనే ఉండెను అని తానే
ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగు అడిగాను. అక్కడ ఇంతమంది వచ్చి చేరుకొని ఉండారని చూస్తున్నాడు. యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలను వీళ్ళకు కొనిపెట్టబోతున్నారని ఫిలిప్పుని అడుగుతాడు. అంతేకాకుండా అక్కడ మనం ఒక సన్నివేశం చూడాల. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి భోజనం సిద్ధపరచండి అని చెప్తున్నాడు అనమాట. పిలుపుతో దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడు. అయితే ఆయనకు విశ్వాసం లేదు. ఇన్ని సూచ్యక్రియలన్నీ కూడా చూచినప్పటికీ వాళ్ళలో విశ్వాసం కొంతైనా కనుకలేకపోయాడు అనమాట. ఈ దినం ఎన్నో అద్భుతాలు మన జీవితంలో కూడా మనం చూస్తాం. అయినప్పటికీ ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలా, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలా, ఎంపీల దగ్గర వెళ్ళాలన్నా, లేకుంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఉండారా వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నా మనము పలు విధంగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే ఆయన ప్రార్థన చేసినాక 3.5 సంవత్సరం వర్షం కురసలేదనమాట. మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ వర్షం కురిసింది. అలాంటి మనము ఒక విశ్వాసం దేవుని ఎదుట కలిగి మనం ఉన్నామా అని దేవుడు మనల్ని ప్రతినిత్యం పరీక్ష చేస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక విశ్వాసి మెట్టు మెట్టుకి ఎక్కాలంటే శోధింపబడతాడనమాట. దేవుని వల్లనే ఆయన శోధన అంటే పరీక్ష పెడతాడు దేవుడు. దేవుడు పరీక్ష పెట్టి ఆ పరీక్షలో మనం నెగ్గితే మనల్ని ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ పిలుపును అడుగుతున్నాడు. అంటే ఆ పిలిపే కాకుండా శిష్యులందరినీ కూడా అడిగినట్ల జవాబు అనమాట. అంతకుముందు ఆ యొక్క యోహాను సువార్తలో ఇంకొక మాట కూడా చూస్తాం. ఆయన కనికరపడి అనే మాట ఉంటున్నది. చూడండి, నేనైతే ఆ యూట్యూబ్లో కొన్నిసార్లు చూచినప్పుడు ఆ జనులందరూ మేకల వల్లే, గొర్రెపిల్లల వల్లే దారి తప్పిన ఆ యొక్క కాపరి లేని గొర్రెల వల్ల అందరూ ఆ వనాంతరం లాంటి ప్రదేశంలో కూర్చొని 3 రోజులు వాక్యం విన్నారనమాట. ఎక్కడన్నా సాధ్యమా? ఒక గంట సేపు మనము చర్చిలో కూర్చోవాలంటే రెస్ట్లెస్ అయిపోతాం. కొంతమంది అయితే కమ్యూనియన్ సర్వీస్ అంటే తప్పించుకొని బయటికి వస్తాం అన్నమాట. వాక్యం వినుటకు మనకు ఆసక్తి లేదు. ఆయన మాటలో ఉన్న శక్తి వాళ్ళని ఆకర్షించిందనమాట. ఆయన వాక్యం కొన్ని చోట మనం చూస్తే ఆయన సదుకేయులు పరిచయులు వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడకుండా అథారిటీతో, అంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద స్క్రిప్చర్ అనమాట. ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయనే రాసినాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అది రాయబడింది. కనుక ఆయన మాటలు పలికినప్పుడు వాళ్ళు చెవులకు చాలా ఇంపుగా ఉందన్నమాట. 3 దినములు వాళ్ళు అన్నపానం లేకుండా ఆ యొక్క ఎడారిలో ఆ వాక్యాన్ని కూర్చొని వింటున్నాడు. చూడండి, మొట్టమొదటి సువార్తను మొదలుపెట్టినప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తే 61 ఆయన మొట్టమొదట ఆ యొక్క స్క్రోల్ తీసుకొని చదువుతున్నాడు. చదివి, యెహోవా యొక్క ఆత్మ నా మీద ఉంటున్నది, భీతులకు నేను సువార్త చేయుటకు ప్రకటించుటకు దేవుడు నన్ను పంపెను. అవన్నీ వరుసగా చదువుతాడు. చదివిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఈ వాక్యం ఈ దినము మీ కన్నుల ఎదుట నెరవేరింది అంటున్నాడు. అప్పుడు అందరూ ఆయన చూచి ఆశ్చర్యపడినారు. వెంటనే కొంతమంది రాళ్లతో కొట్టాలని కొన్ని సువార్తలు మనం చూస్తాం. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. మా కళ్ళ ఎదురుగా మరియమ్మకు యోసేపుకు పుట్టినవాడు కదా అని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇంతమంది ఆకలితో ఉన్నారు. వాళ్ళని నేను ఎలాగ కలను అనేటప్పుడు కొన్ని మాటలు మనము ఆలోచన చేయాల. అయితే వాళ్ళలో ఒక డిస్కషన్ వచ్చింది. పిలుపు పోయి వెంటనే ఏమంటున్నాడంటే, సీమోను పేదరైన వాళ్ళ పేదరు ఒక తమ్ముని దగ్గర, అంద్రేయ దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులో ఒకడు అనగా సీమోను పేదరు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అని ఆయనతో అనగా. చూడండి, వాళ్ళలో ఒక డిస్కషన్, ఒక అలజడి లేగింది. ఇంతమంది ఉండారు, కన్నులకు మనము చీమల్లాగా ఉండారు, ఇంతమందిని మిడతల్లాగా ఉండారే, వీళ్ళకి ఎట్లా భోజనం పెట్టాలని ఒక డిస్కషన్ అనమాట. చూడండి, మొట్టమొదటిగా మోషేను ఆ యొక్క ముళ్ళ పొదలు పిలిచినప్పుడు ఆ యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ను ఐగుప్తు నుంచి తీసుకురా, వాళ్ళు ఈ యొక్క కొండ మీద నాకు ఆరాధన చేస్తారని దేవుడు చెప్పినప్పుడు ఆయన మా నోటి మాంద్యం కలిగిన వాడు కానే అని అంటున్నాడు. అయితే అడుగుతున్నాడు దేవుడు, నోరును నిరూపించినది, నిర్ణయం చేసినది ఎవరు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు అన్ని చూసుకుంటాడు. అయితే మనం విశ్వాసం మాత్రం పెట్టాల. శిష్యులు నువ్వు వెళ్ళి భోజనం పెట్టండి అంటే వాళ్ళలో డిస్కషన్, తండ్రి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి పంపివేయండి, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ సమయం అయింది, 3 రోజులు వెంబడించారు, వాళ్ళ గ్రామాలకు వెళితే వాళ్ళు పోయి ఏదైనా కొనుక్కొని తింటారని ఒకటి చెప్తున్నాడు అనమాట. ఇంకొకరు వెళ్ళి ఏమంటున్నారు, ఇంత జనాగాన్ని పెట్టేదానికి 200 దినారంలో మనం ఏదైనా రొట్టెలు కొంటే కూడా మనకు సాలదు అంటున్నారు.
ఇంకొకడు ఏమంటున్నాడు, ఈ అడవి ప్రాంతంలో ఎక్కడైనా కొట్లు ఉన్నాయా, ఎక్కడ అంగడిలు ఉండవు కదా అని ఇంకొకరు అంటున్నారు. అయితే ఒక్కొక్కరు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. ఒక్కొక్క అద్భుతాలు జరిగేటప్పుడు శిష్యుల యొక్క స్పందన ఎలాగా ఉంటున్నదంటే, మార్త అయితే ఏమంటుందంటే, 4 రోజు అయింది ఈ రాయిని ద్రొల్లించండి అంటే, 4 రోజు అయింది శవము కుళ్ళు వాసన వస్తుంది. ఎక్కడైనా చూడండి, ఆ యొక్క మనం ఒక గొప్ప కార్యం చేయాలంటే దానికి ఆటంకం అనేది మొట్టమొదటిగా వస్తుంది. శిష్యుల్లో కూడా అలాగనే బలహీనం కలిగింది. అయితే మనం అబ్రహామును చూచినప్పుడు ఆయన ఒక విశ్వాసిగా వెళ్ళుమంటే వెళ్ళినాడు. అలాంటి విశ్వాసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, శక్తి చేత బలం చేత కాదు కానీ నా ఆత్మ వల్లనే కార్యం జరుగుతుంది అనే వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. శిష్యులను పోయి పెట్టుమంటే వాళ్ళు మనం ఏం చేయగలుగుతామని అనుకున్నారే కానీ దేవుడు మనతో పాటు ఉంటున్నాడు అనేది ఎన్నో మిరకల్స్ చూచినప్పటికీ వాళ్ళు గ్రహించే ఆ యొక్క స్పందన లేకపోయింది. దేవునికి బాధకరంగా ఉంది. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 2 దేనారాల రొట్టెలు సాలదని ఆయనతో చెప్పాను. 200 దినారు కొంటే కూడా ఒక్కొక్కరు కూడా కొంచెం కొంచెమే వస్తుంది ప్రభా, అయినా ఎక్కడ కొట్లు ఉన్నాయి ఇవన్నీ కొనేదానికి చెప్తా ఉన్నాను అన్నమాట. అప్పుడు ఒక కుర్రాన్ దగ్గర చిన్నాన్ దగ్గర 5 యవల రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఈ యొక్క 5, 2 ఈ యొక్క సంఖ్యను మనం చూచినప్పుడు ఒక స్పిరిచువల్ ట్రూత్ మనకు జ్ఞాపకం రావాల. 5 అనేది ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు టోరా అంటారు అనమాట. ఆ కాలంలో యూదులు టోరా, ఈ 5 కాండము మోషే వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా రాయబడినది అనమాట. అందుకే యేసే వచ్చినప్పుడు లోకంలో ఒక మాట రాయబడింది, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చినాను కానీ దాన్ని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు. ఈ 5 అధ్యాయాలు ఆయన నెరవేర్చాడు అనమాట. వాళ్ళకి ఆయన రొట్టెగా ఉన్నాడు అక్కడ. 2 అనే సంఖ్యను మనం చూచినప్పుడు ఆ 2 కూడా ప్రాముఖ్యమైనది. అది 2 పలకలను మోషే తీసుకొని వస్తున్నాడు. కవనెంట్ 10 కమాండ్మెంట్స్ అనమాట. ఆ 2 రాతి పలకలను ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ 2ను కూడా ఆ ప్రజలు ఆ కాలం నుంచి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడకలో ఉండేటప్పుడు, తలుపు మందిరాల్లో అంతా కూడా దాలమందిరంలో అన్నిట్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని రాసిపెట్టి వాళ్ళు చదివారనమాట. అంత ప్రాముఖ్యమైనది. మరి మిగిలినవి 12 గంపలు ఎత్తారంటే 12 గోత్రానికి సాదృశ్యంగా ఉంటున్నది. మనము రూబను, సిమియోను, లేవి, యూదా, నప్తలి అవన్నీ చూస్తే ఇసకార్ అంతా కూడా యోసేపు, బెన్యామీనుతో సహా 12 గోత్రాలకు తగినట్లు ఆ గంపలను ఎత్తినట్లు చూస్తాం. అయితే అక్కడ చూస్తారు దేవుడు ఏమంటున్నారంటే అందరినీ 50 మంది 100 మందిగా బంతులు బంతులుగా కూర్చోపెట్టడి దేవుడు సెలవిస్తున్నాడు. యేసు జనులను కూర్చుండ్రి పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. పురుషులు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఆల్మోస్ట్ 5,000 కుటుంబం ఉందన్నమాట. పురుషుల లెక్క అంటే సంఖ్యకు 5,000 ఫ్యామిలీస్ వెర్దారు. అంటే వాళ్ళ భార్యలు మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఎంతో మంది, దాదాపు ఒక 20,000 మంది కూడా ఉండిండొచ్చు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ఆ యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైన మట్టుకు వడ్డించెను. చూడండి, యేసు ఏం చేస్తున్నాడంటే అది తీసుకున్నాడు. ప్రతిసారి ఆయన అద్భుతాలు చేసినప్పుడు అంతవరకు కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు చక్కగా. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంటున్నది, మారు మనసు పొందండి, అన్ని దేవుని కార్యాలన్నీ మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా కూర్చొని వింటా ఉన్నారనమాట. అలాంటి సమయంలో మనకు అన్నం పెడతారో ఏమో లేదో అని వాళ్ళు ఆసక్తితో ఉన్నారు. కొంతమంది అయితే సమస్యలు వాక్యం వింటానే ఉన్నారు. అప్పుడు దేవుడు ఆకాశం వైపు కనులెత్తి ఎక్కడి నుంచి నేను వచ్చినాను, ఎక్కడికి నేను వెళ్ళబోతున్నాను అనేది క్రిస్టల్ క్లియర్గా ప్రతి అద్భుతం చేసేటప్పుడు తెలియపరిచినాడు. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. తండ్రికి ఆయనకు ఎడబాటు. చూడండి, ఆ అప్పాన్ని, ఆ యొక్క యవల రొట్టెను తీసుకొని ఆయన తుంచుతాడు అన్నమాట. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి దీన్ని దీవించు. చూడండి, ఎడబాటు, తండ్రికి కుమారునికి ఎడబాటు 2 ముక్కలుగా ఆయన చేసి
పంచి పెట్టుడి అంటున్నాడు. అంటే సిలువ మీద తను చేసిన యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరం చీల్చబడింది, మనందరికి ఆయన రొట్టెగా మారాడనమాట. ఆ యొక్క మాండి థర్స్డే మనం సెలబ్రేట్ చేస్తాం కదా. అప్పుడు ఆయన ఆ రాత్రి సమయంలో ఏం చేస్తున్నాడు, శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఆ రొట్టెను తీసుకొని, దీన్ని తీసుకొని తినుడి, ఇది నా పాపం కొరకే ఇవ్వబడిన నా శరీరం అంటున్నాడు, నా రక్తాన్ని త్రాగుడి అనే ద్రాక్షరసం ఇస్తున్నాడు. ప్రతి పాపం కొరకే చిందింపబడిన నా యొక్క రక్తం అంటున్నాడు. కాబట్టి యేసయ్య మన కోసం రొట్టెగాను ఆ యొక్క ద్రాక్షరసంగాను మారినాడు. అక్కడ ఆ యొక్క ఎడారి ప్రాంతంలో 5,000 మందికి ఆ రొట్టెను గంపలు తీసుకునేటప్పుడు మనం ఆ ఫొటోస్ అన్ని చూస్తే ఎంతో ఆర్భాటంగా ఉంది. వాళ్ళు ఎత్తి పంచుతా ఉండగా అది నింపుతా ఉంటుంది, పంచుతా ఉండగా అది ఖాళీ కావడంలా. ఇవిని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ఎలీషా తీర్కదర్శి ఆయన దగ్గర ఒక విధవరాలు వచ్చి అడుగుతుంది. అప్పుడు నా అప్పును చెల్లించుమని నా బిడ్డలను వాళ్ళు తీసుకుపోవాలని అప్పులవారు వచ్చి ఉన్నారంటే నీ దగ్గర ఏముందంటే ఆమె చెప్తాంది, ఒకే ఒక చిన్న కూజాలో నా దగ్గర నూనె ఉందంటే దాన్ని తీసుకురమ్మని ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేసి ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రంలో తీసుకొచ్చి నింపు అంటున్నాడు. అలాగ వాళ్ళు నింపంగా 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 పాత్రలు లేవు అని చెప్పేంత వరకు కూడా నూనె నింపబడింది అనమాట. వాట్ ఎవర్ దట్ యూ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్స్ హ్యాండ్. మన చేతిలో ఏదైనా కూడా ఎంత తక్కువ ఉన్నా కూడా అది దేవుని చేతిలో సరెండర్ అయినప్పుడు విస్తారమైన దీవెనలు మనకు వస్తుందని మనం నమ్మాలన్నమాట. సమ్టైమ్స్ వి థింక్ అవర్ మనీ ఈస్ నాట్ సఫిషియంట్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ అంటాం. సమ్టైమ్స్ మనకు మనుషులు లేరు ఎట్లా ఇలాగ చేసేదంటాం. కొన్నిసార్లు మెటీరియల్ లేదండి, మనం ఎట్లా హాస్పిటల్ స్టార్ట్ చేస్తామంటాం. రకరకాల చాకుబోకులు, నాకేది టీవీ ప్రోగ్రామ్ ఇవ్వాలంటే నాకు అది లేదు ఇది లేదు అంటాం. కొన్ని మాటలు దేవుని కోసం చెప్పు అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం నోరుప్పి దేవుని కార్యాన్ని నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని తెలుపాలన్నమాట. నీ కొరకై నా కొరకై రొట్టెగా ఆయన చీల్చబడినాడు, ఆయన శరీరం చీల్చబడింది. అవనాంతరంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని భుజించి సంతోషించినారంట. ఇక్కడ చూడండి, ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఆయన వడ్డించెను. ఎవరు కూడా తక్కువ కాలేదు, అందరూ సంతృప్తిగా తిన్నారని వాక్యము సెలవిస్తుంది. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అ పర్సన్, హీ విల్ బ్లెస్ అబండెంట్లీ. అంటే పొర్లాడినట్లు ఆశీర్వాదంతో ఆయన నింపుతాడు. అయితే యూ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ సరెండర్ యువర్ లైఫ్. వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు బికమ్, యూ జస్ట్ సరెండర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు, అయ్యా ఏమైతే నేను కావాలని నువ్వు కోరుతున్నావో అలాగ నన్ను మలుచుకో ప్రభా అని మనం సరెండర్ అయినప్పుడు మన జీవితము అనేకరికి దీవెనకరంగా మారిపోతుంది అనమాట. ఆ టోటల్ సరెండర్ రావాలంటే ఆయన మీద నువ్వు ఆధారపడాలా, ఆయన శక్తి మీద విశ్వాసం పెట్టాలా. ఇక్కడ ఫిలిప్పు మరి అండ్రయ్య వాళ్ళు చూచినప్పుడు, అండ్రయ్య అయితే ఒక చిన్న కుర్బాన్ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో, అయితే ఇదేమైనా దేవుడు చేస్తాడేమో అని ఆశ ఉండిందేమో కానీ ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు చూచి నేను అనుకుంటున్నా. వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. అప్పుడు మిగిలిన ముక్కలు పోగు చేయుడి అంటే మనకు ఈ యొక్క మందకు కాకుండా వేరే గొర్రెలు కూడా నాకు కలవి అని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాల్లో చూస్తే అనేక మంది అన్ని జనుల నుండి దేవుని తెలుసుకొని రాజ్య స్వార్థను బహుగా విస్తారంగా వాళ్ళు చెప్తూ పవర్ఫుల్గా వాళ్ళు దేవుని ప్రసన్న చేస్తున్నారు. అంతేకాకుండా అనేక సూచక్రియలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, బూదిగంత వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా నన్ను విశ్వసించువాడు నాకంటేనూ గొప్ప క్రియలను చేయును అని వాక్యం చెప్పాడు. కనుక వాళ్ళు దయాలను ఎల్లగొడతారు, పాములను పట్టుకున్నా అది కరిచినా వాళ్ళ యొక్క విషం వాళ్ళలో ఎక్కదని దేవుడు సెలవిచ్చినాడు. ఈ మాటలన్నీ కూడా ఆ కాలంలో చేయగలిగారు. స్టెఫను, పౌలు అందరూ చేయగలిగారు. కాబట్టి ఆ భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలను చేసి 12 గంపలు నింపిరి. ఆ 12 గోత్రాలకు సాదృశ్యమని సెలవిచ్చిన. కాబట్టి ఈ దినం లోకంలో ఎంతో మంది రొట్టెలు లేకుండా ఉన్నారు. ఒకవేళ నువ్వు రొట్టె పుచ్చుకున్నావా, యూదా ఇస్కరియోతు రొట్టె పుచ్చుకొని సాతాను వైపు చీకటిలోకి వెళ్ళిపోయాడు.
ఒకవేళ యేసు స్వామి మందలు ఉండి నువ్వు రొట్టె పుచ్చుకున్న ఎడల ఆ రొట్టెను విరిచి అనేక మందికి పంచిపెట్టే శిష్యులుగా నువ్వు నేను మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. 12 గంపలు మిగిలినాయంటే అనేక మందికి ఇంకను మనము దేవుని సువార్తను ప్రకటించవలనని దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఆ మనుషులు యేసు చేసిన సూచ్యక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోతున్న ప్రవర్తి ఈయననే అని చెప్పుకొనేది. చూడండి ఎంత గొప్ప మాట. అంటే వాట్ ఎవర్ దట్ యు హ్యావ్ స్మాల్ ఇన్ హ్యాండ్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ అ గ్రేట్ మిరకల్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ మనం చూసినప్పుడు అరణ్యంలో వాళ్ళకు మన్నాను ఏ రీతిగా పంచిపెట్టాడో అది ఒకసారి మనము మన జీవితంలో ఆలోచన చేయాల. మరి ఇంక మత్తయి సువార్త 4:4 అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాట కూడా అక్కడ సెలవిస్తున్నాడు. ఆయన మాట చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుడే మనకు జీవాహారమై దిగి వచ్చాడు. ఇక్కడ చూడండి పాత నిబంధనలో ఒకసారి మనం చూచినప్పుడు నిర్గమకాండం 16:4 యెహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటికి పత్యము ఆ నాటికి కూర్చుకొనవలను అని సెలవిచ్చాడు. ఇక్కడ కూడా చూడండి గాడ్ ఈస్ టెస్టింగ్ దమ్. వాళ్ళు ఏమంటున్నారు, ఐగుప్తులో మేము ఆ పొయ్యి కాడ కూర్చొని మాంసం తిన్నాము, ఆ యొక్క కీరకాయలు తిన్నాము, తెల్లగడ్డలు ఉల్లిపాయలు తిన్నామని చెప్పుకుంటా ఉన్నారు, సనుగున్నారు, గొనిగినారు. అహరోనుకు మోషేకు విరుద్ధంగా వాళ్ళు గొనిగారు. అయితే యెహోవా దేవుడు దాన్ని విన్నాడు అనమాట. కాబట్టి మోషేని పిలిచి చెప్తున్నాడు, సాయంకాలం నేను వాళ్ళకు వాళ్ళకు నేను ఆహారం పెడతానని సెలవిస్తున్నాడు. చూడండి, నీవు సాయంకాలమున మీరు మాంసము తినుదురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందురు, అప్పుడు నువ్వు దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు అని వారితో చెప్పెను. సాయంత్రకాలం చూచినప్పుడు అక్కడ పూరేలు వచ్చి పడినాయనమాట. కాగా సాయంకాలమున పూరేలు వచ్చి వారి పాళ్యమును కప్పెను, ఉదయమును మంచు వారి పాళెం చుట్టూ పడి ఉండిన. చూడండి, ఉదయకాలం లేచిన వెంటనే మంచు లాంటి చిన్న చిన్న గింజలు వాళ్ళ పాళెం చుట్టూ ఉండింది అనమాట. అది తేనీటి పనిహారం లాగా అది ఉండింది. అది కొత్తిమీర గింజ వలె ఉంటుంది వాక్యం సెలవిస్తుంది. పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత నుంచి నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలులు దానికి మన్నా అని పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజ వలనే ఉండును, దాని రుచి తేనెతో కలిపిన అపూపు వలనే ఉండును అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ నూతన గ్రంథంలో మనం చూస్తే పైనుండి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. అయితే నీ పితరులు ఆ మన్నాను భుజించి వాళ్ళు చనిపోయారు, అయితే నేను పైనుండి వచ్చిన జీవాహారం అని దేవుడు అంటున్నాడు. చూడండి, మోషే కాలంలో వాళ్ళు ముక్కు పట్టేంత వరకు కూడా మాంసాన్ని 40 సంవత్సరము ప్రతి ఉదయం వాళ్ళు కూర్చుకున్నారనమాట. ఉదయము చేర్చుకొని అలాగ 6 దినములు కూర్చుకున్నారు. 7వ దినము విశ్రాంతి నొందారు. 6వ దినమే వాళ్ళకు సమృద్ధిగా 2 రోజుకు తగినట్లు దేవుడు పెట్టినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఒక చక్కని మాట. కాబట్టి పరలోకం నుండి యేసు సెలవిస్తున్నాడు, పరలోకం నుండి వచ్చే ఆహారము మోసేకి ఇయ్యలేదు కానీ నా తండ్రి ఏ పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. 6వ అధ్యాయము యోహాను 35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ దప్పికొనడు అంటున్నాడు. అంటే ఎస్ కమ్ టు ఫిల్ అవర్ థర్స్ట్ అనమాట. మనల్ని నీళ్ళతో తృప్తిపరచట కోసం, వాక్యమని నీళ్లను మనకి ఇచ్చుట కోసం పైనుండి ఆయన దిగి వచ్చాడు. అందుకే అంటున్నాడు, పైనుండి మన్నాను మీ పితరులు పొందుకున్నారే కానీ వాళ్ళు ఏమాత్రము తృప్తి పొందలేదు, వాళ్ళు మరణించినారు అంటున్నాడు. అయితే దేవుడు నా తండ్రి నన్ను జీవాహారంగా ఈ లోకానికి పంపించారు, నన్ను భుజించడి అని సెలవిస్తున్నాడు. చూడండి, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాడు. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన నేనే నీకు ఆహారంగా నన్ను భుజించేవాడు తృప్తి పొందాడని. ఆయనను భుజించడం ఎట్లా అని యోహాను సువార్తలో వాళ్ళు అంటున్నారు, ఈయన మాట కఠినంగా ఉంటున్నదే, ఈయనను నా శరీరం తిని నా రక్తం త్రాగుడి అంటున్నాడు, ఇది ఎలాగ సాధ్యమని అక్కడ ఉండే పరిచయులు సతికేయులు అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కాలే. ఆయన వాక్యమే వచ్చినాడు.
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యంగా వచ్చినాడు. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరినప్పుడు సమృద్ధి జీవితం నీలో కలుగుతుంది. అంతే, ఆయనే జీవాహారం. మనకు ఆయన రక్తాన్ని కార్చారు, దానిలో మనం కడుగబడాల. ఈ రెండు దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళకి అది అర్థం కాల. పైనుండి వచ్చిన జీవాహారం అంటున్నాడే. కాబట్టి ఆ వాక్యం మనం చూసుకోవాలి. నీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయేది, తినినను నీ సావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించిన ఎడల ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకునే నా శరీరం అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని సెలవిస్తున్నాడు. ఆయన శరీరాన్ని ఆ యొక్క మాండి థర్స్డే రోజు ఆయన ఆ రొట్టె పుచ్చుకున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఆ యొక్క శిష్యులతో చెప్తున్నాడు, ఇదే నా కడపటి భోజనం. మరి నేను పరలోక రాజ్యంలో మీతో పాటి ద్రాక్షరసం పంచుకుంటానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఈ విషయం అనుకునేటప్పుడు ఆ వాక్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. వాక్యం ఏమంటుందంటే యెషయా గ్రంథం 55:11, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగ మరలా భూమిని తడిపి వానికి విత్తువానికి విత్తనమును భుజించి వానికి ఆహారము కలుగుటే అది ఎలాగ చేయును, ఆ రీతిగానే నా నోటి నుండి వచ్చే వచనము ఆ రీతిగా ఉంటున్నది అంటున్నాడు. నిష్ఫలము కాదు, నా యొద్దకు మరలా తిరిగి రాదు, అనుకూలమైన దాన్ని అది నెరవేర్చును అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం సంతోషంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలా. పైనుండి వచ్చిన ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆయా సందర్భం అందు ఆ వాక్యాన్ని చక్కగా మనం తీసివేసి ఒక బాణం లాగా ఎప్పుడు కూడా మన యొక్క ఆ యొక్క అంబుల పొదుల్లో ఆ బాణంలో నింపుకోవాలి. వాక్యం ఎక్కడ ఏది అవసరమో ఎత్తి సూటిగా బాణం వేటుకు ఆ వాక్యాన్ని దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నాడు. ఆ వాక్యాన్ని తీసుకొని మనం పంచి పెట్టాల. ఇక్కడ 5,000 మందికి పంచి పెట్టాడంటే మనము శిష్యుల మాదిరి డౌట్ఫుల్గా ఉండకుండా, ఏం చేస్తామని డిస్కస్ చేయకుండా, ఆయనలో మనము విశ్వాసం ఉంచిన ఎడల మనము మన జీవితంలో మన పొందుకున్న ఈ రొట్టెను, ఈ వాక్యాన్ని అనేక మందికి ఉజ్జీవం వచ్చేలాగా మనము పంచిపెట్టగలుగుతాం అనమాట. అందుకే కొంతమంది పాపములు జీవించిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఈ పాపములు జీవిస్తే అది మరణానికి దారి తీసుకొని వస్తుంది. అయితే పాపములు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో నిత్య జీవం నీకు లభిస్తుంది. యేసుక్రీస్తునందే నిత్య జీవం అనే మాటను ప్రతి ఒక్క బిడ్డకు మనం పంచి పెట్టాలా. అది మన మీద మోపబడిన భారం అంటున్నాడు. అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటున్నది, సిలువను గూర్చిన వార్త నశించి వారికి వెర్రితనం, రక్షింపబడిన మనకైతే దేవుని యొక్క శక్తి అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ శక్తిని మనం అనుభవించినాం, పైనుండి వచ్చిన జీవాహారాన్ని మనం భుజించినాం. అయితే మనం భుజించి మనం తృప్తి పొందకుండా అనేక మందికి వాళ్ళు ఆ 12 గంపలు మిగిలినాయి అంటున్నాడు. మనం పంచిపెట్టాలా, ఈ వాక్యాన్ని పంచిపెట్టాలా. కొన్నిసార్లు ఒకసారి అయితే ఒక లాడ్జ్లో బిఎల్ మూడి గారు ఉన్నారు. ఆ సమయంలో ఒక చిన్న కుర్రవాడు పాలిచ్చేవాడు లాస్ట్లో వచ్చి, అయ్యా మీకు ఇంకేమైనా అవసరమా, నేను మరలా తిరిగి రాను, కిందికి వెళ్ళిపోతానంటే పరిశుద్ధాత్మ హెచ్చరించాడు ఆయనకు వాక్యాన్ని బోధించమని. అయితే ఆయన దేవుని ఇంట్రొడ్యూస్ చేయలే. మరలా ఈసారి వచ్చినప్పుడు చెప్తాలేని అనుకొని మౌనం అయిపోయినాడు. ఆఖరికి మరలా కూడా వచ్చాడు ఆ బిడ్డ. వచ్చి, అయ్యా నేను కిందికి వెళ్ళిపోతున్నాను, గ్రౌండ్ ఫ్లోర్కి, ఇంకా రాను, మీకు ఏమైనా అవసరమైతే ఇప్పుడే చెప్పండి అన్ని తెచ్చి పెడతానంటే ఆయన అప్పుడు సోమరితనంగా ఉండిపోయి, రేపు మార్నింగ్ చెప్తాలే ఈ బిడ్డకు దీర్ఘంగా కూర్చొని అని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినాడు. అయితే తెల్లవారింది కానీ ఆ పిల్లోడు రాలేకపోయాడు. ఎందుకంటే ఆయన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉలి వేసుకొని చనిపోయినాడని పేపర్లోకి వచ్చేసిందనమాట. అయితే మూడి గారు చాలా బాధపడినారని మనం ఒక యూట్యూబ్లో నేను ఈ యొక్క సన్నివేశాన్ని చదివాను. అయితే నీకు సమయం దొరికిన వెంటనే వాక్యాన్ని ప్రకటించు. ఆ ఆగారాన్ని రొట్టెను వడ్డించాలి, ఇద్దరికి మనం వడ్డించాలన్నమాట. 5,000 మందికి ఆయన పంచిపెట్టారు శిష్యులు గంపల్ని ఎత్తుకొని. మనం కూడా వాక్యాన్ని పంచిపెట్టాలి. మన ఎదుట ఎంతో మంది వస్తారు, కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు వస్తారు, పాలు అమ్మే వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఒక వాక్యం మనము చెప్పాలా. ఈ రోజు మనది, రేపు రోజు మనది కాదు. కాబట్టి ప్రతిరోజు వి నీడ్ టు గివ్ ద ఫుడ్ టు ఎవ్రీబడి. ఈ ఆహారాన్ని మనం పంచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఆ 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మంది కృప్తంగా దేవుని సేవను చేసి వాళ్ళు చక్కగా బూదిగంత వరకు స్వార్థను ప్రకటించినారు.
థామస్ అయితే మనకు మెడ్రాస్ ప్రాంతంలోకి వచ్చి ఈ రొట్టెను తీసుకొచ్చాడు. మనం ఎంతమందికి ఈ రొట్టెను తీసుకొని వెళ్తాం? ఒకసారి మనం ఆలోచన చేయాలా? మనం పొందుకొని రుచిగా ఉందని మౌనంగా ఉంటే దేవుడు ఒకనాడు మనల్ని ప్రశ్న వేస్తాడు. నేను ఒక తలాంది ఇచ్చినాను కదా, దాన్ని నువ్వేం చేసావని. మనం దాన్ని అనేక మందికి పంచిపెట్టినప్పుడు మన గంపలు మరలా నింపబడుతుందని అనుభవంలోకి మనం రావాలా. దేవుడి కొన్ని మాటలను మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా, ఈ సాయంత్రం సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 అయ్యా. ఏమి ఎరుగని ఆ జనుల మధ్యలో ప్రభా గొప్ప అద్భుతం ప్రభా, ఊగించలేని అద్భుతం. 5 రొట్టెలను తీసుకొని 20,000 మందికి ప్రభా మీరు భోజనం పెట్టారు. మిగిలిన 12 గంపలు ఎత్తినారంటే మనుషులకు ఇది అసాధ్యం ప్రభా. అయ్యా దేవా, అది దేవుడుగా మీరు ఆ మర్మాల్ని తెలియపరిచారు. పైనుండి వచ్చిన జీవాహారం నేనే, నన్ను పంచిపెట్టుడి అని మీరు అడుగుచున్నారు. చేయి చాపి ప్రతి బిడ్డను అడుగుచున్నారు. వాక్య పరిచర్య చేయండి, ఈ భోజనాన్ని అనేక మందికి పంచిపెట్టుడి అంటున్నారు. మేము మౌనంగా ఉంటే ప్రభా, ఒకనాడు తండ్రి దగ్గర ప్రభా అయ్యా మేము సిగ్గునందుతాం. ఎందుకంటే ప్రజల ఎదుట, మనుషుల ఎదుట ఎవడైతే నా నామాన్ని పోతున్నాడో అటివానికి ప్రభా పరలోకంలో నా తండ్రి ఎదుట నేనను వాని గురించి సిగ్గుపడవలసి వస్తుందని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక నేడే సమయం దొరికేటప్పుడే నీ వాక్యాన్ని సూటిగా ప్రకటించుటకు ప్రతి ఒక్క బిడ్డకునైనా ఆసక్తిను దయచేయమని, విత్తపడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.